మనం ప్రస్తుతానికి పంజాబ్ స్టేట్ లో ఉన్నాము. ఇక్కడ దాదాపు 50 నుంచి 60% రైతులు అందరూ సోలార్ ప్యానెల్స్ లో వాడడం జరుగుతుంది. అదే విధంగా మన తెలంగాణ, ఆంధ్రాలో చూసినట్టయితే దాదాపు ట్రాన్స్ఫార్మర్ ని వాడడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫార్మర్ పెట్టుకుంటామో ఎక్కడో మోటార్ ఉంటుంది, ఎక్కడో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ నుంచి మోటార్ దగ్గరికి వైర్లు లాగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే విధంగా వైర్లు కట్ అయిపోవడం, ఎండకి వానకి కట్ అయిపోవడం, ఊకే ప్లాస్టర్లు వేసి మనం దాన్ని ఊకే చేయడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటామో వైర్లు ఖర్చు అనేది దాదాపు తగ్గిపోతుంది. అదే విధంగా ట్రాన్స్ఫార్మర్ కరెంటు గురించి మనం ఎప్పుడైతే ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మన ఇష్టం వచ్చినప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, పొద్దుట 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సూర్యకాంతి వల్ల ఈ సోలార్ సిస్టమ్ అనేది నడుస్తుంది. మనం ఇష్టం వచ్చినప్పుడు మనం ఆన్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మర్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ఇక్కడ ఉన్న రైతు ఈ మోటార్ గాను దాదాపు 1, 2, 3 సిస్టంలు పెట్టించుకోవడం జరిగింది. మనం 5 HP మోటార్ పెట్టించుకోవాలంటే దాదాపు 3,50,000 నుంచి 4 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే సోలార్ సిస్టమ్ అభివృద్ధి కోసం సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది. ఎన్నో స్కీములు కూడా తెస్తుంది. అందులో ఒక స్కీమ్ వచ్చేసి పిఎం కుసుమ్. ఎప్పుడైతే మనం పిఎం కుసుమ్ ద్వారా అప్లై చేస్తామో దాదాపు 90% వరకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది. 30% స్టేట్ గవర్నమెంట్, 30% సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా ఇంకో 30% ఏ బ్యాంకులో అయితే మనం తీసుకుంటామో ఆ బ్యాంకు వాళ్ళు 30% సబ్సిడీ ఇస్తారు. ఓన్లీ 10% వరకే మనం పెట్టుకోవాల్సిన పని ఉంది. ఇక్కడ ఉన్న రైతు తన పొలంలో దాదాపు ఒక 400 మీటర్లు కాంక్రీట్ కాలువని నిర్మించుకోవడం జరిగింది. ఇటుపక్కన ఒక వరుస ఇటుకలు వేసుకొని, ఇటుపక్క ఒక వరుస ఇటుకలు వేసుకొని, మధ్యలో కొద్దిగా కాంక్రీట్ పోసుకొని నిర్మించుకోవడం జరిగింది. మనం ఆంధ్రాలో, తెలంగాణలో చూసినట్లయితే దాదాపు ఓన్లీ మట్టి కాలువలే ఉంటాయి. ఆ మట్టి కాలువలు ఉపయోగించడం వల్ల చెట్లు, చేమలు, మరి అదేవిధంగా పాకులు ఉండడం వల్ల నీళ్లు ఎక్కువ దూరం అనేవి ప్రయాణించలేవు. మనం ఎప్పుడైతే ఇట్లాంటి కాంక్రీట్ కాలువలను వాడుతామో నీళ్లు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఇక్కడ ఉన్న రైతు ఈ కాంక్రీట్ కాలువల్ని ఊకే చేయడం ఎందుకని ఇక్కడ ఒక డ్రైనేజీకి క్లోజ్ చేసే ఒక సిమెంట్ బిల్లను పెట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే వాటర్ వస్తుంటే, ఎప్పుడైతే మనం ఇక్కడ ఇంకో బిల్ల పెట్టుకుంటామో ఇక్కడ ఉన్న వాటరు దాదాపు ఇక్కడ స్టాక్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ కాంక్రీట్ బిల్లను తీస్తామో ఈ చిన్న పిల్ల కాలువ ద్వారా పొలం మొత్తం వెళ్ళే అవకాశం ఉంది.